మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హలో వ్యూయర్స్, వెల్కమ్ టు సుమన్ టీవీ. మూడో బిడ్డని ప్రసవించే తల్లులకి విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు గారు అయితే మాత్రం ఒక శుభవార్తనైతే అందిస్తున్నారు. సో ఆ శుభవార్తకి సంబంధించిన డీటెయిల్స్ మనం కూడా ఆయన మాటల్లో వినేద్దాం. సార్ నమస్తే. సార్ నమస్తే. మహిళా దినోత్సవ సందర్భంగా మహిళలకి ఒక గుడ్ న్యూస్ని కూడా మీరు మార్నింగ్ అనౌన్స్ చేశారు. సో మూడో బిడ్డని ప్రసవించే తల్లులకి ఇది రియల్ గుడ్ న్యూస్ అనే చెప్పుకోవాలి. ఎందుకంటే ఒక బిడ్డవని ఇద్దరు బిడ్డలవని పెంచడానికి భారంగా చూస్తున్న రోజుల్లో సో మీ ప్రభుత్వం తరపు నుండి అంటే మీ తరపు నుండి సహాయం అందించేందుకు మీరు ముందుకు వచ్చారు. సో మీరు అనౌన్స్ చేసిన ఆ స్కీమ్ కూడా కొంచెం చెప్తారని. ఈరోజు మహిళలు ఈ సృష్టికి మూలకారులు మహిళలు కనుక మహిళలు లేనిది ఏం జరగదు. నాకు కూడా మా తల్లిగా, మా భార్యగా, మా బిడ్డగా, అలాగే చాలామంది రాజకీయంగా చాలామంది ప్రతిభాభారతి గారు వారు రాజకీయం కానీ లేకపోతే నేను చదువుకున్న రోజుల్లో ఉపాధ్యాయురాలు కానీ వాళ్ళ ప్రోత్సాహాలు కానీ లేకపోతే ఇతర ప్రొఫెషనల్ ఉండేటప్పుడు వారి ప్రోత్సాహం కూడా మహిళలతో తోడయ్యి నన్ను ఈరోజు సక్సెస్ మెన్నగా చెప్పాలంటే 100% వారు సేదోడు వాదడి అనేది చెప్పడానికి నేను సంకేతించేది లేదు. 100% వాళ్ళ ప్రోత్సాహం వాళ్ళ బలం అనేది నా ఇది దాంట్లో స్ఫూర్తిగా తీసుకొని ఈరోజు నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి గారు, ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన పిలుపు మేరకు వారికి జనాభా, ఎందుకంటే జనాభా మన భారతదేశంలో తక్కువ అవుతుంది, జనాభా పెరగాలి అని ఒక ఇచ్చిన వాళ్ళ ఆలోచన ప్రకారంగా ఈరోజు మహిళా దినోత్సవం సందర్భంగా నాకు వచ్చిన గౌరవవేతనం, మెంబర్ ఆఫ్ పార్లమెంట్కి వచ్చిన గౌరవవేతనంలో ముగ్గురు ఆడబిడ్డలు అయితే మూడో ఆడబిడ్డ ఈ రోజు నుంచి జన్మించిన ఆడబిడ్డకి ఖచ్చితంగా నేను 50,000 రూపాయలు డిపాజిట్ చేస్తాం. అది కలెక్టర్ గారి సమక్షంలో చేస్తాం అధికారికంగా. అదే సమయంలో మూడో మగబిడ్డ పుడితే ఒక గోమాతని ఇద్దామనేది, ఒక ఆవుని ఇద్దామని ఒక ఆలోచన. ఈ రెండుని కూడా ఇద్దామని ఆలోచించాం. ఖచ్చితంగా అది అమలు చేస్తాం. మెంబర్ ఆఫ్ పార్లమెంట్గా కాదు, భవిష్యత్తులో కూడా నా పార్లమెంట్ పరిధిలో ఉన్న ప్రతి నియోజకవర్గం ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఇది నేను ఇస్తాననేది మాటిస్తున్నాను. సార్ చక్కని భరోసా కూడా కల్పించారు. అదేవిధంగా ప్రజల్లో ఒక క్వశ్చన్ అయితే రేజ్ అవుతుంది. మీరు అనౌన్స్ చేసిన దాన్ని బట్టి చూస్తే ముగ్గురు ఆడబిడ్డలు ఉండాలా, లేక ఇద్దరు మగపిల్లలు ఉండి తర్వాత ఆడబిడ్డ, లేదు ఒక ఆడబిడ్డ మగబిడ్డ ఉండి తర్వాత, ఈ క్వశ్చన్స్ అయితే మాత్రం కల్లులుగా వస్తుంటాయి. సో దీనికి ఒక క్లారిటీ కావాలి. ఎస్ అమ్మా, నేను యాక్చువల్గా ముగ్గురు ఆడపిల్లలు, ఎందుకంటే ఇప్పుడు నేను ఒక అమ్మాయి సెక్రటరీ ఏదో ఇప్పుడు చేసిన వేదిక మీద నేను చూశాను. వేదిక మీద మాట్లాడుతూ 5 ఆడపిల్లలతో ఒక తల్లి తన జీవనోపాధిని చేస్తుంటే తను చదువుకొని స్పోర్ట్స్ కోటాలో ఆమె సెక్రటరీ కూడా అయింది, ఉద్యోగం వచ్చింది. అలాగే చాలామంది ఉన్నారమ్మా. సో అట్లీస్ట్ ఆ బాధ కలగకూడదు. అందుకు అట్లీస్ట్ ముగ్గురు ముందు ప్రయత్నంగా ఏం చేస్తారంటే ముగ్గురు ఆడపిల్లలు, 3 ఆడపిల్లలు వచ్చేటప్పుడు ఐడెంటిఫై చేసి వాళ్ళకి ఫిక్స్ చేసి మరికొద్ది కాస్త ఇంకా ఆర్థికంగా ఇబ్బంది కలిగిన వాళ్ళు ఎవరైనా ఉంటే వారికి కూడా, ఎందుకంటే గౌరవవేతనం వచ్చేది 2 లక్షల రూపాయలు. సో ఆ 2 లక్షల రూపాయలను కూడా అడ్జస్ట్ చేయాలి. అదే సమయంలో ఇంకా పేదరికంగా ఉన్నారు, మూడో బిడ్డ కూడా ఆడబిడ్డ ఇబ్బంది అవుతుందనే సందర్భం వచ్చినప్పుడు కూడా కలెక్టర్ గారి సమక్షంలో సర్వే చేసి దాంట్లో దృష్టిలో కూడా ఆలోచిస్తాం. బేసిక్గా అయితే ముగ్గురు ఆడపిల్లలకు సంబంధించిన స్కీము, ముగ్గురు ఆడపిల్లలు ఉండాలి, 3 పిల్లలు పుట్టాలి. మూడో సంతానం మగపిల్లలు పుట్టినా అది వర్తిస్తుంది. ఏది ఒక గోమాతని ఇవ్వడానికి ఇద్దామని ఆలోచన. అంటే దీన్ని మీరు ఇచ్చిన ప్రకారం చూసుకుంటుంటే మూడోది ఆడబిడ్డ అయితే 50,000 రూపాయలు వాళ్ళ అకౌంట్లో జమ అవుతుంది. అదేవిధంగా అబ్బాయి పుడితే ఒక గోమాతని అయితే మాత్రం ఇస్తారు. సో ఈ స్కీమ్ కోసం అంటే మీరు ఇచ్చే దీనికోసం ఎంప్లాయీస్కి వర్తిస్తుందా, లేదంటే రేషన్ కార్డ్ హోల్డర్సా, దీని గురించి ఎవరికైనా వర్తిస్తుందమ్మా. ఎందుకు వర్తిస్తుంది అంటే ఈ విషయం చెప్తున్నా, ఇది ఒక ప్రోత్సాహం. ఇది వ్యక్తిగతంగా ఇచ్చింది, నా గౌరవవేతనం వచ్చింది. అందరూ ఈ పార్లమెంట్ ప్రజానీకం అంతా కూడా నన్ను మెంబర్ ఆఫ్ పార్లమెంట్ పంపించాలని చాలామంది ఆశీర్వదించారు, ఎంతోమంది తల్లులు ఆశీర్వదించారు. ఇక్కడ స్పెసిఫికేషన్గా పేదవారు పెద్దవాళ్ళని కాకుండా ఎవరికైనా సరే వాళ్ళు ఖచ్చితంగా మమ్మల్ని అడిగినప్పుడు అది 100%, ఎందుకంటే ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు కూడా చెప్పారు, జీవోస్ కూడా క్లోజ్ చేస్తున్నారు, పోటీ చేసేవారు ముగ్గురు కూడా పిల్లలు కనవచ్చు, అది కూడా మీరు తీస్తామని చెప్పి అన్నారు. ఈ పిల్లలు చాలా అవసరం అప్పుడు, ఎందుకంటే జనరేషన్లో భావితరాలకి చాలా అవసరం. దాంట్లో భాగంగా నా వంతుగా నేను చేసిన ప్రయత్నం ఇది 100% అందరికీ వర్తిస్తుంది. ఇది కేవలం విజయనగర నియోజకవర్గ పరిధిలో ఉన్న వాళ్ళకి మాత్రమేనా, లేదు అదర్ నియోజకవర్గాలకి సంబంధించి నీడ్ సమ్ క్లారిటీ? నేను మెంబర్ ఆఫ్ పార్లమెంట్గా 7 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయమ్మా. మన విజయనగరం జిల్లాలో 6 ఉన్నాయి, శ్రీకాకుళం జిల్లాలో ఇచ్చేర్లో ఉంది. ఈ 7 నియోజకవర్గం సంబంధించిన అందరూ కూడా వర్తింపిస్తుంది. దాని మీద కూడా మా ఆఫీస్ నుంచి బ్యాక్ ఎండ్ కూడా వాళ్ళు కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరుగుతుంది. ఖచ్చితంగా మేము ఎవరైనా వారు వచ్చి తెలుసుకొని వచ్చినా పర్లేదు, మేము కూడా అదే అన్వేషణలో ఉంటాం. ఎందుకంటే ఇది చాలా నీడు. ఎందుకంటే
మనకి జనాభా పెరగాలి, అది ఎస్పెషల్లీ మహిళల పట్ల. ఎందుకంటే భ్రూణ హత్యలు జరుగుతున్నాయి బేసికల్గా. అది దీన్ని బాగా కలత వేసింది. కొన్ని సంఘటనలు చూశాను. స్కానింగ్లు చేసి సో ఆడబిడ్డ అయితే వెంటనే వాళ్ళు చేయడం, ఇవన్నీ కూడా నేను చాలా సంఘటనలు చూశాను, బాధ కలిగింది. అట్లీస్ట్ అట్లా ప్రమోషన్ అంటే నేను ఇచ్చిన 50,000కి వాళ్ళ జీవనోపాధి జరిగిపోద్దనో లేకపోతే పిల్లలకి భవిష్యత్తు భరోసా వస్తుందని కాదు. అట్లీస్ట్ ఒక ప్రమోషన్ అంటే ఒక భరోసా, ఇంకెవరైనా స్పందించవచ్చు, మనం చేసే ప్రయత్నానికి ఇంకెవరు రావచ్చు ముందుకి, ఇంకొకరు సాయం చేయవచ్చు. ఆ రకంగా వెళ్తుందని ఒక ఆలోచనతో నా ప్రయత్నం. ఎందుకంటే నేను మా తల్లి, మా అమ్మగారు, అలాగే మా అమ్మాయి, మా వైఫ్, అలాగే చాలా సందర్భాల్లో నా రాజకీయంగా ప్రతిభా భారతి గారు నాకు ప్రమోట్ చేశారు. మహిళల నుంచి చాలా ప్రోత్సాహం అందింది. అలాగే చాలా పేర్లు చెప్పలేను, కొన్ని వేల మంది మహిళలు నన్ను దీవించారు. ఆ మహిళా లోకాన్ని నా వంతుగా నా ప్రయత్నానికి ఎట్లా ప్లాన్ చేస్తున్నానమ్మా. సార్ మీరే అంటున్నారు అంటే స్కానింగ్ సెంటర్ల ద్వారా ఆడబిడ్డ అయితే కడుపులోనే చంపేస్తున్నారు బయటికి రాకుండా. సో అంటే మీరు కూడా ఒక ఎంపీలా కాకుండా సాటి మనిషిలో ఒక తండ్రిలా ఆలోచించారు. నిజంగా ఇదైతే మాత్రం ఆనందదాయకం. కానీ ఈ స్కానింగ్ సెంటర్స్ మీద ప్రత్యేక దృష్టి పెట్టడానికి ఇంకా ఇక్కడ నుండి ఏమైనా స్పెషల్గా ఫోకస్ ఏమైనా పెడతారా? ఈరోజే నేను మన వైద్య ఆరోగ్య శాఖ మంత్రి గారికి నేను మెసేజ్ ఒకటి పెట్టాను. ప్రకటించిన మరుక్షణమే ఒక మెసేజ్ పెట్టాను. ఆంధ్రప్రదేశ్లో స్కానింగ్ సెంటర్ మీద నిఘా పెట్టమండి. ఖచ్చితంగా ఎవరైనా తప్పు చేస్తే 100% దానిని ఎవరైతే నిర్వాహకులు ఉన్నారో వాళ్ళు ఎవరైనా సరే, ఎవరితో సంబంధం లేకుండా ఎవరైనా సరే శిక్షణ పెట్టంటే ఆయన వెంటనే ఫోన్ చేసి రెస్పాండ్ అయ్యారు. మంచి ఆలోచన. డెఫినెట్లీ నేను అది చేస్తానని చెప్పి వారు చెప్పడం ఇది ఒక మంచి సూచకం. డెఫినెట్లీ నేను కూడా కలెక్టర్ గారికి కూడా చెప్తాను. నేను కూడా అన్ని రాష్ట్రంలో ఉన్న ప్రతి కలెక్టర్ గారికి కూడా స్పెసిఫిక్గా నేను లెటర్ రాస్తాను నా లెటర్తో. ఇది మంచి సూచన 100%. ఎందుకంటే చాలామంది పేదరికంలో కానీ లేకపోతే ఇంకో సందర్భంలో కానీ, ఎందుకంటే ఈరోజు నేను కూడా ఇంకో రిక్వెస్ట్ చేయాలి మీ ద్వారా. కొత్త దంపతులు, మ్యారేజ్ అయిన దంపతులు, దయచేసి రిక్వెస్ట్ చేస్తున్నాను, ఎప్పుడు లేట్ చేయాలన్న సంతానం మాత్రం మీరు విరమించుకోండి. ఎందుకంటే చాలా అవసరం. ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితులు బట్టి మీరు పోస్ట్పోన్ చేసుకోవడం వల్ల సంతానం కలగడం వల్ల ఇబ్బంది కలుగుతుంది. చాలామందిని ఐఎఫ్ సెంటర్లో నేను చాలామంది సోదరిమణుల్ని తీసుకెళ్ళేటప్పుడు నేను మా వైఫ్ చాలామంది ఇబ్బంది పడుతున్నారు. బికాజ్ ఆఫ్ ఏంటంటే అవగాహన లేక, అంటే సంపాదన లేదనో, వేరే మ్యారేజ్ అయిపోయింది, టైం ఇంకొందన్న ఆలోచనతో వద్దు. కొత్త దంపతులు కూడా మీ ద్వారా చెప్తున్నాను, 100% సంతానం వెంటనే కలగాలి. తర్వాత మీరు మీ లక్ష్యాలు ఏవైతే ఉన్నాయో అంటే లక్ష్యాలు చాలామంది మహిళలు అలాగే మగవారు కూడా చాలామంది లక్ష్యాలు పూర్తి చేసుకున్నారు. వాళ్ళు తండ్రిగా తల్లిగా అయిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళ స్ఫూర్తిగా తీసుకుని వెళ్ళండి. మీ లక్ష్యాలు మీరు ఇప్పుడు కూడా ఏంటంటే మ్యారేజ్ అయిన తర్వాత టైం ముందలా చూద్దామని ఆలోచన వస్తుంది. దయచేసి 100%. ప్రజలందరూ కూడా జనాభా సంఖ్య పెరిగిపోతుంది, ఇంకా ఒకరిని కనేస్తే చాలు, ఇద్దరు ఇంకా మాకు అవసరం లేదు, పెంచలేము అనే ఆర్థిక భారాన్ని అయితే మోస్తున్నాము అనేసి. సో మీరు కొత్తగా ఇప్పుడైతే ముగ్గురిని కనండి అంటున్నారు. దీనిపై ప్రజలు అడిగే క్వశ్చన్కి ఏం చెప్తారు? డెఫినెట్లీగా అమ్మా, ఇప్పుడు ఇందులో ఒక విషయం ఏంటంటే ఈ సొసైటీలో, ఈ సమాజంలో, ఎస్పెషల్లీ మన భారతదేశంలో ఒక జనరేషన్ అంతా కూడా కరువు అవుతుంది. ఇది ఈరోజు కాదమ్మా. గౌరవ ముఖ్యమంత్రి గారి పిలుపు ఏంటంటే ఈరోజు జనరేషన్ కానీ మనం కానీ నిర్లక్ష్యం చేస్తే మరొక 10, 15 ఏళ్ళు, 20 ఏళ్ళు జనరేషన్ యూత్ ఎవరు ఉండరు. సో ఖచ్చితంగా ఇది చాలా అవసరం. ఇది ఒక సామాజిక బాధ్యత తీసుకోవాలి. ఇది అందరూ కూడా తీసుకోవాలి. ఒక అప్పలనాయుడే కాదు, మెంబర్ ఆఫ్ పార్లమెంట్ అప్పలనాయుడే కాదు, ప్రతి ఒక్కరు కూడా తీసుకోవాలి. ఇది బాధ్యత. దీనిని మోటివేషన్ కూడా చెల్లాలి, ప్రసారం జరగాలి, చర్చ జరగాలి. దాని మీద అందరూ కూడా మాట్లాడి ఈరోజు గౌరవ ముఖ్యమంత్రికి ఏదైతే సూచన ఇచ్చారో దాని ప్రకారం ముందుకెళ్ళవలసిన అవసరం ఉంది. జనాభా ఉండడం చాలా అవసరం. జనాభాతోటే అభివృద్ధి జరుగుతుంది. జనాభా లేనిది జరగదు. జనాభా చాలా అవసరం మనకి. దాని తగ్గట్టుగా వెళ్ళమని మీ ద్వారా కొత్త దంపతులకి నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఎస్, ఈ రోజు నుండి నిజంగా 12 గంటల తర్వాత ఎవరైతే మూడో బిడ్డకి జన్మనిస్తారో ఈ విజయనగరంకి సంబంధించి 7 అసెంబ్లీ నియోజకవర్గాల ప్రజల్లో మహిళలందరికీ ఇది నిజంగా గుడ్ న్యూస్ అనే చెప్పుకోవచ్చు. మూడో బిడ్డగా అమ్మాయి కానీ పుడితే 50,000 రూపాయలు, అలాగే మూడో బిడ్డగా అబ్బాయి కానీ పుడితే ఓ గోమాతనైతే మాత్రం కలిసిటి అప్పలనాయుడు గారు తన సొంత నిధుల ద్వారా, తన సొంత జీతాన్ని ద్వారా ఇచ్చేందుకైతే నిర్ణయం తీసుకోవడం నిజంగా శుభపరిణామం అని చెప్పుకోవచ్చు. కెమెరా పర్సన్ బాలకిషోర్తో పద్మ, సుమన్ టీవీ, విజయనగరం.